సినిమా ఎంతో మంది కలల ప్రపంచం. ఒక్కసారి తెరపైన కనిపిస్తే చాలని కొంతమంది ఎదురు చూస్తే టైటిల్స్లో పేరు ఉండాలని ఆశతో ప్యాషన్తో మరికొందరు ఉంటారు. అలాంటి వారిలో నల్గొండ జిల్లాకు చెందిన అరవింద్ ఒకడు. పేపర్ బాయ్గా రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తూనే సాహిత్యంపై మక్కువ పెంచుకొని పుస్తకాలు చదివాడు. సామాజిక సాహిత్య అంశాలపై ఎన్నో వ్యాసాలు రాశాడు. అలా మొదలైన ప్రయాణం తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టేలా చేసింది. ఇటీవల విడుదలైన కుబేరా సినిమాలో చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న యువ డైరెక్టర్తో చిట్ చాట్. ఒకవైపు ట్రావెలింగ్, మరోవైపు ఫోటోగ్రఫీ, ఇంకొక వైపు సాహిత్యం పైన ఉన్నటువంటి మక్కువతోటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా రాణిస్తున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన అరవింద్. ఏ చిత్రాల్లో ఇతను చీఫ్ అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేశారు, ఇప్పటి వరకు ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి నావల్స్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, పోయట్రీస్ కావచ్చు, అలాంటి ఏవి పోయట్రీస్ రాశారు. తర్వాత ఫోటోగ్రఫీకి సంబంధించి ఏమైనా బహుమతులు వచ్చాయా, ఫోటోగ్రఫీకి సంబంధించి ఏమైనా ఎగ్జిబిషన్లు నిర్వహించారా, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు అరవింద్ ఉన్నారు. చెప్పండి అరవింద్, తాజాగా మీరు కుబేరా సినిమాలో కూడా చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? విశ్వాసాన్ని జీవితంలో పెంపొందించుకోవడానికి కుబేరాలో పనిచేసిన స్టైల్ కానీ పర్స్పెక్టివ్ అది ఎంతగానో నాకు దోహదపడ్డాయి. మీకు ఈ సాహిత్యం పట్ల మీకు ఎప్పుడు ఆసక్తి కలిగింది? సాహిత్య రంగంలో మీరు ఎలా రాణిస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్ని పోయిటరీస్ రాశారు? నావల్స్ ఏమన్నా చదివారా, రాత ఏమైనా రాశారా? దీనికి సంబంధించిన జర్నీ ఎలా ఉంది? స్కూల్లో ఉన్నప్పుడు పేపర్ బాయ్గా వర్క్ చేసేది. ఎర్లీ మార్నింగ్స్ వేసేటప్పుడు మిగిలిపోయిన పేపర్స్ ఉండేవి, మేము రిటర్న్ చేయాలి ఈవినింగ్ వరకు. వాళ్ళకు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఉండే సండే మ్యాగజైన్స్ కానీ సినిమా పత్రికలు కానీ ఇవి చదవడం అలవాటు అయిపోయేది. తర్వాత ఈటీవీ, ఈనాడు వాళ్ళు చతుర విప్ల అనేది వేసేవాళ్ళు, అవి నేను పంచేవాడిని పేపర్ బాయ్గా. ఆ క్రమంలో నాకు కథలు, సాహిత్యము చదవడం ఇంట్రెస్ట్. తర్వాత శ్రీశ్రీ, చలము, ఈ రెండు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళ రచనలు, కథలు అయితే ఒక కవిత్వము అట్లా నన్ను నడిపించినాయి. సాహిత్యం అంటే రచయితలు ఎంత ముఖ్యమో పాఠకులు అంతే ముఖ్యం అనుకుంటా. అట్లా నేను గొప్ప పాఠకుడిగా మారాలనుకోవడానికి కారణము ఇట్లా నన్ను సాహిత్యం వైపు నడిపించినాయి. నేను సాహిత్యాన్ని చదువుతాను, ఆస్వాదిస్తాను, అనుభూతి చెందుతాను. ఆ క్రమంలోనే నా ప్రయాణాలు కూడా మొదలయ్యాయి సాహిత్యంతో పాటుగా. ఇప్పటి వరకు మీరు ఏమైనా కథలు రాయటం కానీ, ఏమైనా నావెల్స్ రాయటం కానీ, ఏమైనా పోయిటరీ కానీ, ఏమైనా కొత్త బుక్స్ తీసుకురావడం కానీ అలాంటివి ఏమైనా? అంటే మేము యూనివర్సిటీలో తర్వాత కాలేజీలో డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పుడు స్టూడెంట్ మార్చ్ అని ఒక పత్రికను నిర్వహించే వాళ్ళము. స్టూడెంట్సే రాసే వాళ్ళము, పేజీల ఆర్టికల్స్, భిన్నమైనటువంటి వ్యాసాలు, కవితలు. ఆ తర్వాత కొన్ని ఐఎస్బిఎన్ ఉన్నటువంటి మ్యాగజైన్స్కి పోయిటరీ పంపించేవాళ్ళం, దినపత్రికలకు పంపించేవాళ్ళము. నాన్న కవిత్వం రాశాను. బహుశా అది చాలామందికి నచ్చి ఒక 6 లాంగ్వేజ్ల్లోకి ట్రాన్స్లేషన్ చేశారు. నేను తెలుగులో రాసా, తమిళ్, కన్నడ, ఒడియా, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు. ఆ పోయం నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. కథలు ఒక 2 రాశాను. బట్ ఇవన్నింటినీ నేను పుస్తకంగా వేయలేదు. బట్ ఇంకా మంచి సాహిత్యం రాసి ఒక పుస్తకంగా వదిలితే బాగుంటుంది అనే దాంతో నేను ఆగిపోయాను. 2 అవార్డులు టానా వాళ్ళు, తర్వాత అమెరికాలో ఉండేటువంటి ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు అవి ఇచ్చారు. ఫోటోగ్రఫీలో ఒక స్టేట్ ఫోటోగ్రఫీగా చాలా మంది కలిసి పెట్టాల్సిన గ్యాలరీలోంచి సోలో ఎగ్జిబిషన్లు ఒక 2 పెట్టడము, అది నాకు చాలా పుషింగ్ ఇచ్చింది, చాలా హోప్ని ఇచ్చింది. వీటితో పాటు ఇప్పుడు ఒకవైపు ట్రావెలింగ్, ఫోటోగ్రఫీ, సాహిత్య రంగం, వీటితో పాటు మళ్ళీ చలనచిత్ర రంగంలోకి ఎందుకు రావాలనిపించింది? ఆ జర్నీ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా సినిమాలు చూసేవాడిని. కర్ణాటక వెళ్తే కన్నడ సినిమాలు చూస్తాను, కేరళ వెళ్తే మలయాళం సినిమాలు చూసేవాడిని. తర్వాత బుక్ రీడింగ్ చాలా చేసేవాడిని. బుక్ రీడింగ్ క్లబ్లో నాకు స్నేహితుడుగా ఉండేవాడు అనుదీప్ అని, జాతిరత్నాల డైరెక్టరు. ఆ టైం నుంచి పరిచయం నాకు. బాగా చదువుతున్నావు, బాగా రాయగలవు, నా రైటింగ్ టీంలో ఉండు అంటే నేను అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. ఇవన్నీ ఆర్డినరీగా ఉండే నేను సినిమాల్లో సెట్ అవుతానో లేదో అనుకున్నప్పుడు పాపం తను భుజం మీద చేసి తన రైటింగ్ టీంలో ఒక 4 ఏళ్ల పాటు చాలా స్టోరీస్ చేసాము. బట్ ప్రింట్స్ మాత్రం అఫీషియల్గా ఒక సినిమాగా రూపుదాల్చుకోవడము, దాంట్లో స్క్రిప్ట్ అసిస్టెంట్గా పేరు వేయడం. జీవితంలో మొదటిసారి ఒక సినిమా థియేటర్లో మన పేరు పడడము చాలా గర్వంగా అనిపించింది నాకు. ఆ తర్వాత నేను మిగతా స్టోరీస్కి వర్క్ చేస్తున్నప్పుడు సడన్లీగా కుబేరా ఆఫీస్ నుంచి కాల్ రావడము, అదొక లైఫ్లో
ఇంకొక ట్రెండ్ అయిపోయింది నా లైఫ్లో. ఆ కుబేరా సినిమాలో మీ రోల్ ఏంటి? చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. మీకు ఇచ్చిన పనులు ఏమి ఉన్నాయి, మీరు వాటిని ఎలా సద్వినియోగం చేసుకున్నారు, మీకు ఎలాంటి గుర్తింపు వచ్చింది ఆ సినిమా ద్వారా? నిజానికి ఆ సినిమాకు నేను ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే కొద్ది కాలం మనం చేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు కొనసాగించవచ్చు, లేకపోతే స్వస్తి పలికి రామ్ రామ్ అని కూడా చెప్పవచ్చు. నేను నిజానికి ఆ కేటగిరీలో జాయిన్ అయ్యా ఆ సినిమాకు. సరిగ్గా ఈ సినిమా బాంబేలో తీయవలసినది, కొన్ని ఇష్యూస్, రెండోది సౌకర్యాల మేరకు హైదరాబాద్లో తీయాల్సి వచ్చినప్పుడు బాంబేను పోలి హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్ పట్టుకోవడము అది పెద్ద టాస్క్ అయిపోయింది. బాంబేని ఎప్పుడూ చూసింది లేదు, తిరిగింది కూడా లేదు. బహుశా అప్పటి వరకు నా జీవితంలో నేను ఏనాడు బాంబేలో అడుగు పెట్టలేదు. అప్పుడు బాంబేను వెళ్ళి స్టడీ చేసుకోవడము, తర్వాత బాంబేను విపరీతంగా రీసెర్చ్ చేయడము, ఆ రీసెర్చ్ చేసిన అనుభవంతో హైదరాబాద్ని మళ్ళీ రీసెర్చ్ చేయడం, బాంబేను పోలిన హైదరాబాద్ను వెతుక్కోవడం హైదరాబాద్లో. అట్లా సుమారు ఒక 240 లొకేషన్స్ నేను తిరగడము. ఆ 240 లొకేషన్స్లో సెలెక్ట్ చేయడానికి ఒక 60 సెలెక్ట్ చేసుకున్నాము. 60లో సుమారు ఒక 15 షూట్ చేసాము. అంటే ఇదంతా పెద్ద జర్నీ. నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇంటర్న్షిప్గా మొదలయ్యి ఒకనొక దశలో బడ్జెట్ ఇష్యూస్ వస్తాయి. లొకేషన్కి ఏ లొకేషన్ తక్కువ రేట్లో ఉంటుంది, ఏ లొకేషన్లో 150 మంది షూట్ చేసుకోగలుగుతారు, ఏ లొకేషన్లో అంటే చిన్న పిల్లల మొదలు పెడితే పెద్ద వృద్ధుల వరకు కన్వీనియంట్గా ఏ లొకేషన్ సేఫ్టీగా ఉంటుంది, కెమెరా సేఫ్టీ ఏమిటి, డైరెక్టర్కి కావలసినటువంటి విజన్ ఈ పలానా లొకేషన్ తెచ్చిపెట్టగలుగుతుందా లేదా, చుట్టూ లొకేషన్ బట్టి స్టోరీ ఇంకా బలంగా తయారవడం మొదలు పడుతుంది. అట్లాంటి దశలో అసలు ఎన్ని రకాల లొకేషన్స్ ఉంటాయి, ఒక లొకేషన్ సినిమాకి ఎంత అందాన్ని తెచ్చిపెడుతుంది, ఎంత ఎమోషన్ తెచ్చిపెడుతుంది అనే విషయం శేఖర్ గారు, తర్వాత కెమెరామెన్ నిఖిత్, వాళ్ళిద్దరూ నన్ను ఎప్పుడూ గైడ్ చేస్తూ ఒక పనిని నిర్దిష్టంగా అంటే 100%కి 1000% పనిచేసినటువంటి ఒక సందర్భము వాళ్ళ పక్కన ఉండడం వల్ల సాధ్యమైంది అనుకుంటా. అంటే ఏనాడు మేము రిస్క్ అనుకోలేదు, ఎందుకంటే ఇద్దరు ప్రోత్సాహకంగా 2 పిరమిడ్ లాగా నిలబడేవాళ్ళు. పని చెయ్యాలి అనుకోవడం ఒకటైతే ఎవరూ ఆపకపోవడం అనేది మరొకటి. ఒక మంచి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు శేఖర్ కమ్మ గారి దగ్గర వర్క్ చేయడము ఆ కోవాలో నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఇది మొత్తంగా కూడా రానున్న రోజుల్లో సాహిత్యం మీద మరింత పట్టు సాధించి ఒక పుస్తకాన్ని తీసుకురావడంతో పాటు మరికొన్ని సినిమాలలో చీఫ్ అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేసి మంచి అనుభవాన్ని గడించిన తర్వాత ఒక మంచి డైరెక్టర్గా రాణించడమే తన లక్ష్యం అని చెప్పి అరవింద్ చెప్తున్నాడు. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, మిర్యాలగూడ.